రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములపై ఆసీనుడివై ఉండి నిరంతరము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా దేవా, మీకే స్తోత్రాలు నాయనా. తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా అయా మీ కృప, మీ కాపుదల, మీ కనికరము అయా ఎడతెగక మాపై కుమ్మరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా ఈ రోజున మా ప్రయాణాలన్నిటిలోనూ మీ కాపుదల అనుగ్రహించారు. ఏ బిడ్డ కూడా ఎటువంటి అయా అపాయాలు, ప్రమాదాలు లేకుండా క్షేమంగా గృహాలకు చేరుకోగలిగినారు. తండ్రి, మీకే స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా ఎటువంటి ఆకలి బాధలు, ఎటువంటి లేమికరమైన పరిస్థితిని చూడకుండా ప్రతి బిడ్డకును కూడా ప్రభువా సమృద్ధిని దయచేసినందుకు వందనాలు. పనుల్లో దీవించారు, జ్ఞానంతో నింపారు, బలాన్ని దయచేశారు నాయన. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఈ రాత్రిని నిలవబెట్టుకొని ఈ విధముగా కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే మరొక అవకాశము మాకు దయచేసినందుకు మీకే స్తోత్రాలయా, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ చరణము. మీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే అని ఆయన ఈ రాత్రిని మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. ఎవరైతే అశాంతితో, ఎవరైతే నాయన కృంగిపోయిన హృదయాలతో, ఎవరైతే నాయన సమాధానమే లేని స్థితితో ఈ రాత్రిన జీవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాము. వారి జీవితాల్లో శాంతిని, సమాధానమును దయచేయండి. వారి సరిహద్దులలో సమాధానమును దయచేయండి. ఏ గొడవలు, ఎటువంటి విభేదాలు ఎవరికి లేకుండా వారికి ఉన్న ఆ గొడవల నుంచి, విభేదాల నుంచి కూడా విడుదల దయచేయమని, ప్రతి ఒక్కరూ వారితో సమాధాన పడులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. శత్రువులను సహా మిత్రులుగా చేయగలిగిన దేవా, మీకు ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డని రాత్రిన దర్శించి నెమ్మదికరమైన జీవితం వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, ఏ బిడ్డ అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో నాయన, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. వారికున్న బలహీనతలు, బాధలు, కృంగుదలలో నుంచి లేవనెత్తండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో తండ్రి కృంగిపోతున్నారు. వారికున్న వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి వ్యాధి నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అయా, అపవాది క్రియలన్నింటినీ యేసు నామములో లయపరచండి తండ్రి. అయా, అప్పులు అనే సమస్యను ఆయన అయా వారిని వేధిస్తుండగా ప్రభువా, నిద్ర పట్టకుండా చేస్తుండగా నాయన అప్పులనే ఆ ఊబిలో నుంచి బిడ్డలను లేవనెత్తండి. ఆర్థికంగా బలపరచండి, స్థిరపరచండి. చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. డిప్రెషన్లో నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయనా, ఎవరైతే వివాహాల కొరకు మొరబెడుతున్నారో తండ్రి, సాటి అయిన సహాయం వారికి దయచేయండి. కోర్టు కేసుల్లో నుంచి, ల్యాండ్ ఇష్యూస్లో నుంచి కూడా విడుదల దయచేయండి. అన్నదమ్ముల మధ్య సఖ్యతను దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా, యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా భయముతో, భక్తితో పెరగడానికి కృప చూపించండి నాయన. అయ్యా, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభు. యవన బిడ్డలకు మీరు రక్షణ కలగజేయండి తండ్రి. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి, గృహము తండ్రి వారికి అనుగ్రహించండి. లోన్స్ కొరకు, ఫెన్షన్స్ కొరకు అప్లై చేసుకుని ఉండగా వాటన్నిటిని వారికి దయచేయండి నాయన. అయా, వివిధ దేశాల్లో ఉండి ప్రార్థిస్తున్న వారందరికీ ఆయన క్షేమాన్ని దయచేయమని, వారి కుటుంబాన్ని దీవించమని. అయా, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. అయా, ఉద్యోగాల్లో కూడా తండ్రి ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగంను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారు నాయన, నైట్ డ్యూటీలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరికీ క్షేమాన్ని, మీ కాపుదలను దయచేయమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు, ఆ గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు తండ్రి, వారికి గర్భఫలం దయచేయండి నాయన. సంతానమును అనుగ్రహించండి ప్రభు. నాయన, మా దేశాన్ని దీవించండి. దేశ ప్రజలందరినీ ఆశీర్వదించండి. సైనికులను, వారి కుటుంబాలందరినీ కూడా దీవించి మీ కృపలో భద్రపరచుకోమని తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీకు అగ్ని కంచె వేయమని బ్రతిమాలుకుంటున్నాము. మంచి నిద్రను మాకు దయచేయమని అడుగుతున్నాము. ఎటువంటి బలహీనతలు, భయాలు మమ్మల్ని వెంబడించకుండా ప్రతి బిడ్డకు తండ్రి కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. నిద్రలేమి సమస్యలు అయ్యా, పీడకల సమస్యలు ప్రభువా, వాటి నుంచి విడుదల దయచేయండి అయా తండ్రి. ఈ రాత్రిన అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఎవ్వరు కూడా మా గృహాలను ముట్టకుండా, మమ్మల్ని ముట్టకుండా, మా కలిగిన వాటిని ముట్టకుండా మీరే మీ
కంచెతో మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ సన్నిధిన సజీవులుగా నిల్చొని మీ ముఖ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు సహాయం అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.